Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Experts, హైదరాబాద్ అండ్ విజయవాడ. సో ఎక్కువ మందికి సివిల్ సర్వీసెస్ మీద ఉన్న ఒక అపోహ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, అంటే ఇంగ్లీష్ మీడియంలో చదవనటువంటి వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మనం తెలుగులో రాయొచ్చా, తెలుగు మీడియంలో రాసి మనం సాధించగలమా అనే డౌట్ ఎక్కువ మందికి ఉంది. సో నాకు వందల మంది ఫోన్ చేసి అడుగుతుంటారు, సివిల్స్ తెలుగులో రాయొచ్చా సార్? సివిల్స్ తెలుగు మీడియంలో రాయొచ్చు. బేసిక్‌గా రాసి మనం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి ఉన్నతమైనటువంటి టాప్ సర్వీసెస్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరు తెలుగులోనే అటెంప్ట్ చేయొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ మొత్తం. మెయిన్స్‌కు మనకు జరిగేటటువంటి మొత్తం దాదాపుగా 2000 మార్క్స్‌కి జరిగేటువంటి మెయిన్స్ ఎగ్జామ్ అంతా కూడా మనకి తెలుగు మీడియంలోనే ఉంటుంది. ఖచ్చితంగా మీరు తెలుగులోనే ఆన్సర్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగులో సివిల్స్ రాసి చాలా మంది మనకి సక్సెస్ అయ్యారు. మీరు గత వీడియోలు చూసినట్లయితే మీకు చెప్పే ఉన్నాను ఆల్రెడీ. ప్రాణప్రకాష్ రెడ్డి గారు, గోపాలకృష్ణ గారు, ఆకురాతి పల్లవి గారు, ఇటీవల వచ్చినటువంటి మన విద్యార్థి ఉదయ కృష్ణారెడ్డి 350 ర్యాంకర్. ఈయన కూడా తెలుగు మీడియంలోని సివిల్స్ రాసి సాధించారు. ఇంకా తెలంగాణలో చాలా మంది ఉన్నారు సివిల్స్ తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళు, సక్సెస్ అయినటువంటి వాళ్ళు. బుర్రా వెంకటేశం గారు, వీళ్ళంతా కూడా సివిల్స్ తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అయినటువంటి వాళ్ళే. వీళ్ళంతా కూడా సాధారణ డిగ్రీలు చదివినటువంటి వాళ్ళే, మామూలు డిగ్రీ చదివినటువంటి వాళ్ళే వీళ్ళు. చదివి గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు. సో కాబట్టి గ్రామీణ ప్రాంతంలో లేదా గవర్నమెంట్ కాలేజెస్‌లో లేదా మీరు ఇంగ్లీష్ మీద అంత పట్టులేని వాళ్ళు ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియంలో రాయండి. తెలుగు మీడియంలో కావాల్సినటువంటి మెటీరియల్, కోచింగ్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒకే ఒక్క సంస్థ అశోక ఐఏఎస్ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్‌పర్ట్స్ హైదరాబాద్ మీకు తెలుగు మీడియంలో సివిల్స్ కోచింగ్ ఇస్తుంది, మెంటర్‌షిప్ ఇస్తుంది. అదేవిధంగా మీకు ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తాం. సో అన్నీ మేము తెలుగు మీడియం వాళ్ళకి స్పెషల్‌గా ఒక బ్యాచ్ మేము నేషనల్ స్టాండర్డ్ బుక్స్ అని తెలుగులోకి మార్చి మీకు నోట్స్ లాగా అందించడం జరుగుతుంది. మీకు ప్రిలిమ్స్‌కి ఎట్లా పాస్ అవ్వాలి, మెయిన్స్‌కి ఎట్లా, ఇంటర్వ్యూ ఎట్లా, ప్రిలిమ్స్‌లో బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది ఇంగ్లీషు, తెలుగు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఇంగ్లీష్‌లో ఉంటుంది కాబట్టి ఇక మెయిన్స్ కంప్లీట్‌గా మీకు తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. మెయిన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవన్నీ. సో కాబట్టి తెలుగు మీడియంలో చదివితే మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంగ్లీష్ మీద కమెంట్ రాకపోతే బేసిక్‌గా మీరు తెలుగులోనే రాయండి ఎగ్జామ్. దేశంలో వ్యాప్తంగా వాళ్ళ వాళ్ళ మాతృభాషలోనే ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో మాకు ఆగస్టు ఫస్ట్ వీక్‌లో తెలుగు మీడియం బ్యాచ్ సివిల్ సర్వీసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ ఇక్కడికి ఆఫ్‌లైన్‌కి రాలేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి మీరు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే మీకు మెటీరియల్, షెడ్యూల్ పంపించి మీకేం చదవాలి, ఎలా చదవాలి అనేది మేము ఎప్పుడు కూడా ఆ షెడ్యూల్ ప్రకారం వీక్లీ వన్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటాం. దాని ప్రకారం మీరు అక్కడే ఉండి చదువుకొని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. సో కాబట్టి ఈ మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఒకటుంటుంది. మెంటర్‌షిప్ బ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియం బ్యాచ్ ఉంటుంది. ఆగస్ట్‌లో తెలుగు మీడియం స్పెషల్‌గా తెలుగు మీడియం సివిల్ సర్వీసెస్ బ్యాచ్ ఆగస్టు ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకేమన్నా మీకు ఫర్దర్‌గా డౌట్స్ ఏమన్నా ఉంటే ఆ నంబర్‌కి కాల్ చేసి మమ్మల్ని తెలుసుకోండి. ఓకే. రైట్. థాంక్ యూ వెరీ మచ్.